Welcome to my channel. Today we are going to learn about simple past tense. In the previous classes we learned about simple present tense, present continuous tense, present perfect and present perfect continuous. మనం ఆ 4 కూడా బాగా నేర్చుకున్నాము. దాని తర్వాత వచ్చేటువంటిది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. దీని మనము స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ప్రజెంట్ టెన్స్లో మనకి పర్ఫెక్ట్లో V3 వచ్చింది, లేదా వెర్బ్ ప్లస్ ING వచ్చింది, లేదంటే V1 వచ్చింది. ఇక్కడ మనకి V2 అంటే వెర్బ్ ఫామ్స్లో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి V2 మనకు వస్తుంది. డూ, డిడ్, డన్, డిడ్ వస్తుంది. గో, వెంట్, గాన్, వెంట్ వస్తుంది. సీ, సా, సీన్, సా వస్తుంది. టేక్, టుక్, టేకెన్, టుక్ వస్తుంది. ఇలాగా మనకి V2 అనేది ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో రావటం అనేది మనం ఖచ్చితంగా గమనించి తీరాలి. దీని యూసేజ్ చూసినట్లయితే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఇన్ ద పాస్ట్. పర్టిక్యులర్ పాయింట్ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగిపోయిన పని తెలియచేయటం ఈ పాస్ట్ టెన్స్ యొక్క ఉద్దేశం. గతంలో జరిగిపోతుంది అది, దాని గురించి మనం చెప్తాం. అంటే అది గంట ముందు కావచ్చు, ఈ ఉదయం కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఒక మంత్ వెనకైనా కావచ్చు. మొత్తం మీద జరిగిపోయిన పని మనం చెప్పడానికి మనం ఉద్దేశించినటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా అది కూడా జరిగిపోయింది, కానీ అది ఇంతకు ముందు జరిగింది లేదా ఇంకా జరిగింది. అలాంటి సందర్భాల్లో దాన్ని ఉపయోగించాం. కానీ ఈ పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి మనకి ప్రజెంట్కి పాస్ట్కి ఎటువంటి సంబంధం లేదు. కేవలం అది పర్టికులర్ పాయింట్ ఇన్ ద పాస్ట్లో జరిగింది మాత్రమే ఉద్దేశించి మనం చెప్తాం. అంతే తప్ప అది ప్రజెంట్తో సంబంధం లేదు. ప్రజెంట్తో సంబంధం ఉంటే మన తెలుగులో చెప్పుకున్నాం, ఇంకా రాలేదు, ఇప్పుడే వచ్చాడు, నేను ఇంత క్రితమే పూర్తి చేశాను, ఇటువంటివి ప్రజెంట్కి సంబంధం ఉంటాయి. అది పర్ఫెక్ట్ టెన్స్ మనం ఉపయోగిస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ అటువంటి సంబంధం ఏముండదు. ఒక పని జరిగిపోయిందని చెప్పడమే మన ఉద్దేశం. అతను వెళ్ళాడు, వచ్చాడు, తిన్నాడు, రాశాడు, ఇలాగే మనము సింపుల్గా చెప్తాం. దానికి ఏ విధమైన ఇంకా అని కానీ ఇటువంటి ఏమి చేర్చాం. అటువంటి వాటికి మనము ఈ పాస్ట్ టెన్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఐ టుక్ టీ, నేను టీ తీసుకున్నాను. ఐ టుక్ టీ అనే దాంట్లో పాస్ట్ టెన్స్ గతంలో జరిగిన పని తెలియచేయడం మన ఉద్దేశం. ఇంకా దానికి ప్రజెంట్కి సంబంధం లేదు. అలాగే షీ డిడ్ హర్ హోంవర్క్, అది ఎస్టర్డే కావచ్చు, లేదంటే ఇన్ ద మార్నింగ్ కావచ్చు, లేదంటే వీక్ డేస్ ఎగో కావచ్చు. మొత్తానికి ఎప్పుడైనప్పుడు కూడా గతంలో జరిగిపోయిన పని, ఒక పర్టిక్యులర్ పాయింట్ ఇన్ ద పాస్ట్లో అది జరిగిపోయింది అని చెప్పడం మన ఉద్దేశం. ప్రజెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అలాగే దే కంప్లీటెడ్ దేర్ వర్క్, వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేశారు. అలాగే షీ రోట్ ఏ లెటర్, ఆమె లెటర్ రాసింది. మన తెలుగులో కూడా ఏ సందర్భంలో వాడుతున్నామో అది సింపుల్ పాస్ట్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కేవలం వెళ్ళాడు, వచ్చాడు, తిన్నాడు, ఉన్నాడు, ఇటువంటి సింపుల్గా మనం వాడుతూ ఉంటాం. అది V2 అక్కడ తెలుగులో అది V2గా మనం అర్థం చేసుకుంటే ఇది ఇక్కడ మనకి V2 వెర్బ్ అనేది మనకు అర్థమవుతుంది. దే హెల్ప్డ్ మీ, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ప్రజెంట్తో ఎటువంటి సంబంధం లేదు. దే హ్యావ్ హెల్ప్డ్ మీ అంటే అది పాస్ట్ టెన్సే, కానీ ప్రజెంట్తో సంబంధం ఉంది. దే హ్యావ్ హెల్ప్డ్ మీ కాబట్టి నేను నాకు ఈ అవకాశం వచ్చింది, ఇలాగ దానికి సంబంధించి కొనసాగింపు ఏదైనా ఉంటే పర్ఫెక్ట్ టెన్స్లో మనం వాడేవాళ్ళం. కానీ ఎటువంటి సంబంధం లేదు. దే హెల్ప్డ్ మీ అంతే, వాళ్ళు నాకు సహాయం చేశారు. అలాగే ఐ ఏట్ అన్ యాపిల్, నేను యాపిల్ తిన్నాను, ఎటువంటి సంబంధం లేదు ప్రజెంట్తో. అదే మనము ఈ జరిగిపోయిన పని పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చి ఐ హ్యావ్ ఈటెన్ అన్ యాపిల్ అంటే నేను ఇంత క్రితం యాపిల్ తిన్నాను కాబట్టి ఇప్పుడు నాకేం అవసరం లేదు అంటే దాని కొనసాగింపు అప్పుడు మొదలవుతుంది. దాని గురించి ఏదో ఒక ప్రజెంట్ కనెక్షన్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనం సింపుల్ పాస్ట్ V2 ఉపయోగించి చెప్పామో దానికి ప్రజెంట్ ఎటువంటి సంబంధం లేదు, ఆ పని అయిపోయిందని చెప్పడమే మన ఉద్దేశం. కాబట్టి ఐ ఏట్ అన్ యాపిల్, నేను యాపిల్ తిన్నాను. అలాగే హీ డ్రాంక్ వాటర్, నీళ్లు తాగాడు. అంటే సింపుల్గా ఒక పర్టికులర్ పాయింట్ ఇన్ ద పాస్ట్లో గతంలో ఒక సమయంలో జరిగిన పని చెప్పడమే మన ఉద్దేశం. దానికి ప్రజెంట్కి దానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఉంటే అది పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్ పాస్ట్లో మనం ఎప్పుడైతే V2 వెర్బ్ 2 ఉపయోగించామో
వెర్బ్ టు అది ప్యూర్లీ పాస్ట్ టెన్స్ జరిగిపోయింది, దానికి ప్రజెంట్తో ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా మనకి ఈ V2 ఎప్పుడైతే వాడామో ఆ సెంటెన్స్లో ఆ సెంటెన్సెస్ చెబుతుంది. మనం చివరికి ఏదైనా వీక్ ఎగో అని 2 days ఎగోనో లాస్ట్ వీక్ లాస్ట్ నైట్ అనో ఇవన్నీ మనం వాడకపోయినప్పటికీ కూడా ఈ V2 ఎప్పుడైతే వాడామో అది ప్యూర్ పాస్ట్ టెన్స్ అని మనకి అర్థమవుతుంది. దానికి ప్రజెంట్తో ఎటువంటి కనెక్షన్ లేదనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది. ఎంచేదంటే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి పర్ఫెక్ట్ టెన్స్కి ఈ చివర వాడేటువంటి ఫ్రేజెస్లో వాడటం వల్ల కొంత మార్పు వస్తూ ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ ఏ ఫిలిం అన్నాం అనుకోండి, ఐ హ్యావ్ సీన్ ఏ ఫిలిం అని మనం చెప్పినప్పుడు నేను ఆ సినిమా ఇంత క్రితమే చూశాను అంటే ఇప్పుడు నేను మీతో రాననో లేదంటే చూడక్కర్లేదనో చెప్పడం మన ఉద్దేశం. దానికి కనెక్షన్ ఉంటుంది ప్రజెంట్ తోటి. ఐ సాదా ఫిలిం అన్నాం అనుకోండి, ఆ సినిమా నేను చూసాను అంతే, చూడటం వరకే చెప్పడం మన ఉద్దేశం. ఇంకా దానికి ఏ విధమైనటువంటి యాడింగ్స్ ఉండవు. నేను సినిమా చూశాను అలాంటి సందర్భాల్లో ఎక్కడ వాడతామో తెలుగులో దానికి మనం V2 వాడతాం, అక్కడ తెలుగులో V2 వాడతాం. కాబట్టి ఇక్కడ కూడా మనము ఆ V2ని వాడి మనము ప్యూర్ పాస్ట్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద పాస్ట్లో జరిగిన పని మనం తెలియజేయడానికి ఇది ఉపయోగిస్తాం. ఈ సెంటెన్స్తో పాటు మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే జరిగిపోయిన పనులు, ఓ సాయంత్రం పూట కూర్చుని ఉదయం నుంచి చేసే పనులు పాస్ట్ టెన్స్ అవుతాయి. అందులో కొన్ని ఏమన్నా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే ఉండొచ్చు, లేదంటే ఎక్కువగా పాస్ట్ టెన్స్ తోనే ఉంటాయి. ఐ వోక్ అప్ ఎట్ 6 o'clock, I had my breakfast at 8 o'clock, I had milk. ఇలాగ మనం అన్నీ కూడా పాస్ట్ టెన్స్లో మనం చెప్పడానికి వీలవుతుంది. అలాంటి సెంటెన్స్ మనం రాసుకుంటూ ఉన్నట్లయితే ప్రాక్టీస్ బాగుంటుంది. తద్వారా మనకి అవన్నీ బ్రెయిన్లో ఫిక్స్ అయ్యి మాట్లాడేటప్పుడు వన్ వి స్పీక్ ఇంగ్లీష్ అప్పుడు మనకి అవన్నీ కూడా త్వరగా వస్తాయి. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్కి ఎంతో ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.